ఆకుల లోకేష్ గారు నమస్కారం అండి. అండ్ ఒకసారి మీ గురించి, మీ నేటివ్ ప్లేస్, మీ ఫ్యామిలీ గురించి ఒకసారి. వరంగల్ జిల్లా మ్యామ్. ఖానాపూర్ మండల్, బుదిరపేట గ్రామం. హ్మ్. మా ఫాదర్ పాన్ షాప్ ఊర్లోనే, బుదిరపేటలోనే. మదర్ హౌస్ వైఫ్. మాకు బ్రదర్ ఉన్నాడు అన్నయ్య. అన్నయ్య సెల్ షాప్‌లో వర్క్ చేస్తాడు నర్సంపేటలో. నేను డిగ్రీ చేస్తున్నా మేడం ఇక్కడనే హైదరాబాద్‌లో. అవునా? ఆ! డిగ్రీ సెకండ్ ఇయర్ బీకామ్ కంప్యూటర్ సైన్స్. అంటే మీకు పర్టిక్యులర్ ఈ డిజేబిలిటీ అనేది బై బర్త్ ఉండిందా బై అండి? బర్త్ మ్యామ్. ఓకే. బై బర్త్ తోటొచ్చేసి. పోలియో అని. కానీ మీకు కాలేజ్‌లో అక్కడ ఏమి ఇబ్బంది అవ్వట్లేదా? మీరు చదువుకోవడానికి ఏమి దీనికి? ఇబ్బంది ఏం లేదు. హ్మ్. అంటే ఈ స్పోర్ట్స్ సైడ్ మీరెలా రాగలిగారు? మ్యామ్ నాకు కబడ్డీ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండే మ్యామ్. అంటే పారా స్పోర్ట్స్ అనేది తెలియక ముందు నేను స్కూల్‌లో నార్మల్ వాళ్ళతోటి కబడ్డీ ఆడుతుండేవాడిని మ్యామ్. 10థ్ 8థ్ స్టాండర్డ్‌లో. హ్మ్. మా స్కూల్ పీటీ సార్ ప్రశాంత్ సార్ అని ఉండే. విజ్డమ్ హై స్కూల్‌లో. అతను చూసి "మీరు బాగా ఆడుతున్నారు నువ్వు" అని నన్ను ప్రోత్సహించి హ్మ్. ఆహ్, అక్కడ ఈవెంట్ జరుగుతుంది నర్సంపేటలో. ఒక ఈవెంట్ జరుగుతుంటే ఆడికి తీసుకెళ్ళాడు నన్ను. తీసుకెళ్తే ఆడ పార్టిసిపేషన్ చేస్తే కొందరు వేరే వ్యక్తులు చూసి మీకు ఇది కాకుండా నీకు పారా అని గేమ్స్ అనేది ఒకటి ఉంటది అని అతను చెప్పడం వల్ల నేను ఇటు రావడం జరిగింది. ఓకే. నేను చదువుకుంటూ పారా స్పోర్ట్స్ కంటిన్యూ చేసేవాడిని మేడం. అప్పుడు ఓన్లీ అంటే స్టేట్, డిస్ట్రిక్ట్ వరకే ఆడేవాడిని. అప్పుడు ఆడుకుంటూ వస్తుంటే స్టేట్ ఆడేవాడిని, చదువుకునేవాడిని. ప్రాక్టీస్ ఇట్లా ఏం లేకుండే. అట్లా ఒక నేషనల్‌కి ఆడాను. ఆడ అంటే ఏం మెడల్ సాధించలేదు. మళ్ళీ ఇంటికొచ్చాను. ఒకరోజు స్టేట్ మీట్ జరుగుతుంటే అక్కయ్య కాల్ చేసి మనకు వేణు సార్ అని ఉన్నాడు. అథ్లెటిక్ కోచ్. మంచిగా సపోర్ట్ చేస్తాడు. నువ్వు కలువురా ఒకసారి సార్‌ని. నీకు మంచి కోచ్ ఇస్తాడని చెప్తే, ఒకరోజు సార్ కలవడం జరిగింది. నేనప్పుడు ఇంటర్మీడియేట్ మేడం. హ్మ్. ఆ నర్సంపేటలో చదువుతున్నా. సార్‌ని అప్రోచ్ అయితే ఒక 1 మంత్ కోచింగ్ ఇచ్చాడు. నేషనల్స్ ఉన్నాయంటే. 1 మంత్ తర్వాత ఫస్ట్ నాది బ్రాంజ్ మెడల్. గుజరాత్‌లో బ్రాంజ్ మెడల్ సాధించాను. సూపర్. అప్పటికెళ్ళి కంటిన్యూ అయింది మేడం. బ్రాంజ్ మెడల్. 12థ్ నేషనల్ జూనియర్ అండ్ సబ్ జూనియర్ నేషనల్ మెడల్ గుజరాత్‌లో జరిగింది. ఓకే. ఓ 2 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చాడు సార్. ఓన్లీ 2 మంత్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించాడు. అప్పటినుంచి స్టార్ట్ చేశాను మేడం. 2 ఇయర్స్ అయితుంది సార్ దగ్గర చేరి, వేణు సార్ దగ్గర చేరి. నాకు ఫైనాన్షియల్‌గా గానీ, ఎట్లైనా గానీ సార్ హెల్ప్ చేస్తా ఉంటాడు. మా ఫాదర్ అయినా గానీ, ఎవరైనా హెల్ప్ చేస్తారు. మా బ్రదర్ గూడా అంతే మేడం. ఎప్పటికి హెల్ప్ చేస్తూనే ఉంటాడు. సార్ దొరకడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నా. ఒకవేళ సార్ లేకుంటే మాత్రం ఇన్ని మెడల్స్ లేకుంటే నేను ఈడుండేవాడిని గాదు. ఈ మెడల్స్ అనేవి ఎప్పుడు సాధించారు? వాటి గురించి ఇది ఇది 2023లో మేడం. ఓకే. ఈ 3 ఒకటే ఈవెంట్ మేడం. 13థ్ నేషనల్ జూనియర్ అండ్ సబ్ జూనియర్ ఓకే. బెంగుళూరులో జరిగింది మేడం. రైట్. ఇండియాకి రిప్రజెంట్ చేశారైతే. అవును. సో నైస్ రియల్లీ. షాట్ పుట్‌లో గోల్డ్ మేడం. 2024లో జరిగింది ఇది. షాట్ పుట్‌లో గోల్డ్, డిస్క్‌లో గోల్డ్ మేడం. ఓకే. డిస్కస్ త్రో. డిస్కస్ త్రో గోల్డ్ అండ్ జావెలిన్ త్రో సిల్వర్. ఇందులో పెంటాథ్లిన్, హెప్టాథ్లిన్ ఎవరైనా ఉన్నారా? లేరు కదా? లేదు లేదు. లేరు. ఓకే. సో మీరేమన్నా గవర్నమెంట్ జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ట్రై చేశారా? లేదు. ఇప్పుడు డిగ్రీ చదువుతున్నా కదా! ఇప్పుడు సెకండ్ ఇయర్ కదా మేడం. DNML. యాహ్! ఉన్న వాళ్ళలో మీరు చదువుకుంటున్న స్టేజ్‌లో ఉన్నది మీరు ఒక్కరే అనుకుంటా ఐ థింక్ నాకు సో. 20 ఇయర్స్. మీకంటూ కొంత సపోర్ట్ ఉంది. మిగతా వాళ్ళకి మీకున్న డిఫరెన్స్ ఏంటంటే మీకు వాళ్ళకి కన్నా కొంచెం ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. దట్స్ ఐయామ్ సో హ్యాపీ టు నో దట్ మా రియల్లీ. ఫాదర్ బాగా సపోర్ట్ చేస్తాడు మా స్పోర్ట్స్ అంటే. చాలా సంతోషం. నిజంగా మీరు నెక్స్ట్ జరిగే నేషనల్స్‌కి డెఫినిట్‌గా మీరు ఒక మంచి మెడల్ సాధించాలి. మెడల్ సాధించాక మళ్ళీ వీళ్ళందరిని ఇంకొకసారి ఎంట్రీ తీసుకురావాలి మీరంతా. మీరంతా మళ్ళీ రావాలి వస్తాం తప్పకుండా. మ్యామ్. గ్యారంటీ వస్తాం. వి విష్ యూ ఆల్ సక్సెస్ వన్స్ అగైన్. థాంక్ యూ సో మచ్ రియల్లీ వన్స్ థాంక్ యూ. అగైన్. థాంక్ యూ. థాంక్ యూ.